రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. హల్లెలూయా. మరి ఆ గొప్ప వాగ్దానము దేవుడు ఎక్కువ ఉదయకాల సమయంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. మనము ఎదగాలి అనంటే, మనం ఫలించాలి అనంటే మొట్టమొదటిగా మనము దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఉండాలి. మనము దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం చేసేటువంటి వారముగా ఉండాలి. మనము దేవునికి నచ్చిన పనులు మనం చేసినప్పుడు, ఇతరులకు మనం సహాయం చేసినప్పుడు దేవుడు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే మనము దిక్కు లేనిటువంటి వారిని, దరిద్రులని, మరి విధవరాండ్రులను, తండ్రి లేనిటువంటి వారిని, ఇలా అనేకులు మనము ఆదరిస్తామో, వాళ్ళకి ఆశ్రయంగా మనం ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని దీవించడానికైనా ఆశపడుతున్నాడు. ఆయన నిత్యము కూడా మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. మరి దేవుడే గనక మనల్ని నడిపిస్తే నిజంగా అది ఎంతో గొప్ప ధన్యత. మనం పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా మరి నిత్యమైనటువంటి రాజ్యంలో ప్రవేశించేలా మన యొక్క నడక ఉంటుంది. కనుక మరి దేవుడు మనల్ని నడిపించాలి అనంటే మనము మొట్టమొదటిగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మనం గైకునేటువంటి వారంగా మనం ఉండాలి. క్షామకాలంలో కూడా మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఉపద్రవములు వచ్చినా, ఎంత ఇబ్బంది అయిన పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టక మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. మరి కరోనా టైము మనందరికీ కూడా గుర్తున్నటువంటి టైం కదండి. మరి ఆ రోజు దేవుడు మనల్ని ఎట్టి రీతిగా పోషించాడు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో కరువు వచ్చింది, క్షామం వచ్చింది, కానీ దేవుడు మనల్ని మాత్రం విడిచిపెట్టలేదు, తృప్తిపరిచి ఈరోజు మన యొక్క ఎముకలను ఆయన బలపరుస్తున్నాడు. కాబట్టి మనం చేయవలసిన కార్యం ఒకటే, దేవుని చిత్తముగా మనం నడుచుకున్నట, ఎవరిని బాధ పెట్టక ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి అనేటువంటి విషయము మరొకసారి దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. మరి మనం ఎల్లప్పుడూ కూడా వాక్యంలో ఎదగాలి. మరి ఒక చెట్టు లేదా ఒక కొమ్మ మరి నీటి ఊట యొద్ద నాటబడితే అది ఎంతగా ఫలిస్తుంది, ఎంతగా అభివృద్ధి చెందుతుంది. మనము కూడా అంతగా అభివృద్ధి చెందాలి అనంటే మనము వాక్యం అనే నీటి యొద్ద మనం నాటబడి ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు అనేటువంటి మరి ద్రాక్ష వల్లిలో మనం ఒక తీగగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఫలించగలుగుతాం. ఎప్పుడు కూడా నీటి ఊట ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉబుకుచూ ఉంటుంది కదా, నీరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఎండిపోదు. ఎప్పుడు ఎండిపోతుంది అని అంటే అది ఆ గొప్ప ఎండలు వచ్చినప్పుడు అది ఎండిపోయేటువంటి రీతిగా ఉంటుంది. కానీ అది ఎక్కడ ఎడారి ప్రాంతాల్లో కానీ, లేదు వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో. కానీ సముద్రం మనం చూస్తే అది ఎప్పటికీ ఎండిపోదు. నదులు మనం చూస్తే మ్యాక్సిమం అవి కూడా ఎప్పటికీ ఎండిపోవు. గోదావరి మనం చూస్తే కొద్ది కాలం అది ఎండిపోయినట్టు కనిపించినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత నీరు అనేది ఉంటుంది. మనము కూడా వాక్యం యొద్ద నాటబడితే మరి ఎప్పటికీ మనము మరి తొట్టిల్లిపోయేటువంటి వారముగా ఉండము, కానీ ఎప్పుడు ఉబుకుచున్నటువంటి నీటి ఊటి వల్లే మనం ఉంటాం. మనం ఎప్పుడు ప్రవహించేటువంటి వారముగా ఉంటాం. అంటే మన యొక్క మరి మంచి లేదా మన యొక్క నీతి ఎప్పటికీ స్థాపించబడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా వాక్యంలో ఎదుగుదాం, అభివృద్ధి చెందుదాం, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునిలో ఎదుగుదాం, దేవుని చేత ఆశీర్వదింపబడేటువంటి బిడ్డలుగా ఉందాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు స్తోత్రాలు. ప్రభువా, నీలో ఎదిగేటువంటి వారముగా, వాక్యంలో ఫలింపేటువంటి బిడ్డలుగా, ప్రభువా నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞలు గైకునేటువంటి వారముగా మమ్మల్ని పెట్టుకుని సహాయం దయచేయమని, అయా మా కన్నులను ఆయన తెరవు చేసి ప్రభువా నీలో ఎదిగించి ఫలింపచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేసుకోమని యేసయ్యా పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నేముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Praise the Lord everyone. May God bless you all.